ఏపీలో సమస్యల గురించి చెప్పాలంటే చిరిగి చాటవ్వడం కాదు, చంద్రబాబు మేనిఫెస్టో అంత అవుతుంది. సూపర్ 6 హామీల నుంచి మొదలు పెడితే ఫీజు రియంబర్స్మెంట్ వరకు, నిరుద్యోగుల నుంచి మొదలు పెడితే వాలంటీర్ల వరకు, రైతుల నుంచి మొదలు పెడితే మహిళల వరకు ఏ ఒక్కరి మొహంలోనైనా సంతోషం కనిపిస్తోందా? 1,00,000 సమస్యలతో సతమతమవుతున్నారు. అయినా ఇదేది పట్టదన్నట్లుగా, ప్రజా సమస్యలతో మాకేంటి సంబంధం అన్నట్లుగా, సూపర్ 6 హామీలు మేం ఇవ్వలేదన్నట్లుగా, ఆ 143 హామీలకు మాకు సంబంధమే లేదన్నట్లుగా వెకిలి కామెడీ స్కిట్లు వేస్తూ వాటిని చూస్తూ కూటమి నేతలు ఎంజాయ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు తన విష ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి ఇదేం కర్మ అంటూ రాష్ట్రమంతా తిరిగారు. ఇప్పుడు ప్రజలే అనుకుంటున్నారు మాకు ఇదేం కర్మ అని. అసలు ఏపీలో ఏం జరుగుతోంది? ప్రజా సమస్యలు గాలి కొదిలి ఈ కామెడీ స్కిట్లేంటి? వాడివేడి రాజకీయాలు, నియోజకవర్గ సమస్యలతో నిత్యం సతమతమయ్యే కూటమి నేతలంతా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలతో మనసారా నవ్వుకున్నారట. అవి నవ్వుల్ పువ్వులట. ఎప్పుడూ నవ్వని చంద్రబాబు విరగబడి నవ్వారట. విజయవాడ కన్వెన్షన్ హాలులో ఈ కూటమి నేతల కామెడీ స్కిట్ల కార్యక్రమం జరిగింది. 10th క్లాస్ పిల్లలు పబ్లిక్ ఎగ్జామ్స్ పూర్తయ్యాక హమ్మయ్య అనుకుని పుస్తకాలు పక్కన పడేసి ఆటపాటల్లో మునిగి తేలుతారు చూడండి. ఆ విధంగా మన కూటమి ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేసి రాష్ట్రాన్ని రామరాజ్యంగా మార్చేసినట్లు అన్నీ వదిలేసి హ్యాపీగా కామెడీ స్కిట్లు చేసుకున్నారు. మీకో విషయం చెప్పనా? కూటమి ప్రభుత్వంలో 38 సచివాలయ శాఖల్లో 1,32,395 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో అత్యధికంగా 14,140 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయి. ఆ తరువాత సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్న సాధారణ పరిపాలన శాఖలో 11,958, రెవెన్యూ శాఖలో 11,288 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయి. మెడికల్ రియంబర్స్మెంట్ లాంటి అత్యవసర ఫైళ్లను ఏ రోజుకు ఆ రోజు క్లియర్ చేసే అవకాశం ఉన్నా ఆ శాఖలు క్లియర్ చేయటం లేదు. అయినా ఇవేవి పట్టని మన కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు కామెడీ స్కిట్లతో కాలం గడిపేస్తున్నారు. ప్రజా సమస్యలు గాలి కుదిరి కూటమి నాయకులు నాటకాలకు పరిమితం అవుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ప్రజా సమస్యలు గాలి కుదిరి ఈ నాటకాలేంటి? క్వశ్చన్ నెంబర్ 2, ప్రజలు మాకేంటి కర్మ అని అనుకుంటున్నారా? క్వశ్చన్ నెంబర్ 3, జగన్ అంటే అంత ద్వేషం ఎందుకు? క్వశ్చన్ నెంబర్ 4, ఇదే వెకిలి కామెడీ బాబు పవన్ పై చేస్తే నవ్వుతారా? కూటమి ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమాల తరువాత వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. పేరుకే సాంస్కృతిక కార్యక్రమాలు, దాని మాటున జగన్పై తమకున్న ద్వేషాన్ని మరోసారి బయట పెట్టారు కూటమి ఎమ్మెల్యేలు. ఒకసారి ఆ వీడియో చూడండి. ఎమ్మెల్యే మారిపోయావు. గతంలో ఒక ఆయన ఉండేవాడు, చావుకి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, పేరంటకాలకి వెళ్ళినా, ఎవడాడు ఎవడో 11 నెంబర్ అన్న ఆడుతుపోలికెట్టి నాకు నాకు ఎవడైనా పిలుస్తాడు. ఎవరు నామినేషన్ వేసినా నేనే వెళ్ళి పొట్టు పెట్టాలి. చౌకబారు డైలాగులు, చీప్ కామెడీ, దిగజారుడు వ్యాఖ్యానాలు, డీ గ్రేడ్ నటన, లో లెవెల్ కామెంట్లు, ఇలాంటి వాటికి ఎరగబడి నవ్వే సీఎం, డీసీఎం ఉద్దేశపూర్వకంగా మాజీ సీఎంను బాడీ షేమింగ్ చేస్తూ వాడు వీడు అంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. దానికిటు చంద్రబాబు, అటు పవన్ కళ్యాణ్ ఎరగబడి పగలబడి నవ్వారు. నిజానికి ఇది కూటమి ఎమ్మెల్యేల ప్రైవేటు కార్యక్రమం కాదు. మొత్తం అసెంబ్లీలోని 175 మంది ఎమ్మెల్యేలు సేద తీరడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం. దీనికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు హాజరు కాలేదనుకోండి, పర్ సపోజ్ హాజరయ్యారే అనుకోండి, వాళ్ళు కూడా అదే వేదిక పైకెక్కి ఓ కామెడీ స్కిట్ చేశారే అనుకోండి. సినిమా అనేది అన్న పెట్టిన భిక్ష, నియోజకవర్గం వర్మ పెట్టిన భిక్ష, గెలుపు మోడీ పెట్టిన భిక్ష, డిప్యూటీ సీఎం పదవి చంద్రబాబు పెట్టిన భిక్ష అంటూ స్కిట్ చేశారే అనుకోండి. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఇలానే పడి నవ్వుతారా? ఇక వెన్నుపోటుకు పేటెంట్, కుట్రలు పర్మనెంట్, ఆయన గారి షూరిటీ, మోసం గ్యారంటీ, హామీలు చూస్తుంటే భయమేస్తోంది. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అంటూ ఓ స్కిట్ చేశారే అనుకోండి. మన చంద్రబాబు గారు ఇలానే పడి నవ్వగలరా? ఇక బాడీ షేమింగ్ గురించి మాట్లాడితే కూటమి నేతలు ఏమైపోతారో. మంత్రులు, ఎమ్మెల్యేలు క్రీడల్లో పాల్గొంటే తప్ప, వాళ్ళు నాటకాలు ఆడితే నేరమా అంటే
ముమ్మాటికి కాదు. నాటకాలు వేయండి, తప్పులేదు. కానీ ప్రజా సమస్యలు గాలి కొదిలేసి ఇప్పుడు వేస్తున్న ఆ నాటకాలు ఆపండి. ఎన్నికల ముందు వాలంటీర్లకు గౌరవ వేతనం 10,000 ఇస్తానన్నారు. ఇప్పుడు అలాంటి వాలంటీర్ వ్యవస్థే లేదంటున్నారు. ఆ 2.5 లక్షల మంది వాలంటీర్లు ఇప్పుడు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. మంచి దిగుబడి చేతికొచ్చినా మద్దతు ధర లేక మిర్చి రైతులు అల్లాడిపోతున్నారు. మా గోడు పట్టించుకోండి అంటూ రోడ్డెక్కుతున్నారు. జీతాలు పెంచాలని ఆశా వర్కర్లు ధర్నాలు చేస్తున్నారు. కరెంటు ఛార్జీల బాధుడు తట్టుకోలేక పేద మధ్యతరగతి ప్రజలు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారు. ఫ్రీ బస్సు పేరుతో మీరు ఇచ్చిన హామీ నేటికి నెరవేర్చకపోవడంతో బస్సుల్లోకెక్కి మరి మహిళలు ఆందోళన చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఇక 10వ తరగతి విద్యార్థులైతే పరీక్షలకు కూడా హాజరు కాకుండా కూలీ పనులకు పోతున్నారు. కొత్త ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు. కనీసం నిరుద్యోగ భృతైనా ఇస్తారనుకుంటే అసెంబ్లీ సాక్షిగా అలాంటి ప్రశ్నే ఉత్పన్నం కాదంటూ దిమ్మదిరిగే సమాధానాలు ఇస్తున్నారు. భవిష్యత్తులో కొత్త ఉద్యోగాల కల్పన చేస్తాం కాబట్టి నిరుద్యోగ భృతి ఇవ్వమని తెగేసి చెప్పేస్తున్నారు. దీంతో నిరుద్యోగులతో పాటు ఉన్న ఉద్యోగాలు కోల్పోయిన వారంతా ఆందోళనకు దిగుతున్నారు. పోనీ కొత్త ఉద్యోగాల కల్పన ఏదైనా ఉందా అంటే అది లేదు. సీఎంగా చంద్రబాబు మెగా డిఎస్ఏ అంటూ పెట్టిన తొలి సంతకానికే దిక్కు లేకుండా పోయింది. వీటన్నింటినీ ఆ వేదిక పైన ప్రదర్శించి ఉంటే ఇంకా బాగుండేది. ఫైనల్గా ఒక్క విషయం, వీళ్ళ నాటకాలు చూస్తున్న వారు తెలుసుకోవాల్సింది ఒక్కటే, నటించే వాళ్ళు ఉన్నంతకాలం నిజాయితీగా బతికే వాళ్ళు ఓడిపోతూనే ఉంటారు. ముఖానికి రంగేసుకుని నాటకం ఆడేవారిని గుర్తించవచ్చు, కానీ మనసుకు రంగేసుకుని నాటకం ఆడేవారిని గుర్తించలేం. నాటకాల రాయుళ్ళు ఉన్నంతకాలం ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది మాత్రం గన్ షాట్.